ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. నిర్గమకాండం 26 అధ్యాయం 28 వచనము. మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డుకర్రలను, రెండో ప్రక్క పలకలకు 5 అడ్డుకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలు ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. నిర్గమకాండం 26 అధ్యాయం 26 నుంచి 29 వచనములు. ఇందులో ప్రతి వైపు 4 అడ్డుకర్రలు మాత్రం వెలుపలికి కనిపించును. ఈ అడ్డకర్రలన్నిటినీ ఒక్కటిగా నుంచుటకు మధ్య నుండి 5వ అడ్డకర్ర ఆ కొస నుండి ఈ కొసకు చేర్చబడి ఉండెను. అడ్డకర్రలన్నీ కలిసి సార్వత్రిక సంఘమును సూచించును. ఈ 5 అడ్డకర్రలు విశ్వాసులను ఏకం చేయు 5 ఆత్మీయ బంధములను సూచించుచున్నవి. దేవుని సంఘమందు నిజమైన ఆత్మీయ ఐక్యత ఉండవలనొచ్చు 5 విషయములు అవసరము. గుడారపు పలకలను ఏకం చేయుచు వెలుపలికి కనబడు 4 తుమ్మకర్రలను కనబడక ఒక కర్ర మధ్యనున్నట్లుగా ఆత్మీయముగా మనల్ని ఐక్యపరచుటకు 4 వెలుపలికి కనబడు బంధములు, కనబడని ఒక బంధమును ఉండవలెను. కనబడు 4 బంధములు అపోస్తలుల కార్యములు 2:42లో చూచెదము. అవి అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 బంధములు ప్రతి సంఘములో నున్నప్పుడే ఆ సంఘములో ఐక్యతను, బలమును చూచెదము. మధ్యనున్న ఆ కనబడని బంధము సర్వలోకములోని విశ్వాసులలోనున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము. ఇది అతి ప్రాముఖ్యమైనది. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.